హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ అండి. నా స్టైల్లో బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో ఒకసారి చూడండి. ముందుగా ఇలా సన్నగా తరుక్కున్న బీరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి వాష్ చేసి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. మనకు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. తిన్నప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుందాం. ఈ ఆవాలు జీలకర్ర కాస్త చిటపటలాడుతున్నప్పుడు మనం ఇందులోకి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసేది. వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కాస్త అయిపోయిన తర్వాత ఇందులోకి మనం సన్నగా తరుక్కున్న ఈ బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. బీరకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. అయితే బీరకాయలో వచ్చేసి మనకు ఫైబర్ కంటెంట్ బాగుంటుందండి. కాబట్టి మనకి మోషన్ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కానీ ఈ యొక్క వెయిట్ లాస్కి కానీ బీరకాయ చాలా హెల్దీ అండి. అలాగే చలువ చేస్తుంది కూడా బీరకాయ. ఇవి కాసేపు మగ్గించుకుందామండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ బీరకాయ ముక్క బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మనం మూత తీసి కలుపుకోవాలండి. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇందులోకి మనం సాల్ట్ కారం యాడ్ చేసుకుందాం. ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. స్పైసీగా ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకొక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఎలా ఇష్టమండి? బీరకాయ పప్పు ఇష్టమా, బీరకాయ కర్రీ ఇష్టమా, బీరకాయ టమాటా ఇష్టమా, మీకు ఎలా నచ్చుతుందో అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే బీరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అయితే కర్రీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. బీరకాయ మంచిగా ఉడికిపోయింది. అయితే ఈ బీరకాయ కర్రీ వచ్చేసి రైస్లోకి కానీ చపాతీలో కానీ
చాలా చాలా బాగుంటుంది. నాకైతే రైస్ కంటే చపాతీలోకి నాకు చాలా ఇష్టంగా తింటాను నేను. మరి మీకు రైస్లోకి ఇష్టమా, చపాతీలోకి ఇష్టమా అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అంతే అండి, ఎంతో రుచికరమైన బీరకాయ కర్రీ రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా వెరైటీ రెసిపీ కావాలంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకోసం ఆ రెసిపీ చేసి చూపిస్తానండి. ఓకే, ఉంటా మరి. బాయ్ బాయ్.